హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. నేడు క్యాబినెట్ మీటింగ్. ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాల గురించి చర్చించున్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల గురించి అయితే చాలా ఆసక్తికరంగా చెప్పబోయే కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. దాని గురించి పూర్తి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే క్యాబినెట్ మీటింగ్లో జరగబోయేటువంటి ప్రధానమైన చర్చ ఇంకోటి కూడా ఉంది. అదే మన వాలంటరీ గురించి పూర్తి నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు మనకు సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ వివరాలన్నీ తెలుసుకున్న క్యాబినెట్ మీటింగ్లో జరగబోయే విషయాల గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే లైక్ చేసి కూడా నాకు సపోర్ట్ ఉంటాను కోరుకుంటున్నాను. ఇక పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అండి. నేడు క్యాబినెట్ మీటింగ్. రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో అమరావతి సచివాలయంలో 1వ బ్లాక్లో క్యాబినెట్ మీటింగ్ ఈరోజు గురువారం 11 గంటలకు ప్రారంభం కానుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతతో జరిగే ఈ క్యాబినెట్ మీట్ సమావేశంలో పలు కీలక అంశాలపై అయితే చర్చించలు జరగబోతున్నాయి. అదేవిధంగా ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు మరికొన్ని శుభవార్తలు అయితే అందించే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు మనకు సమాచారం అవుతుంది ఫ్రెండ్స్. అయితే ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలపై అయితే ఈ సమావేశంలో చర్చించినట్టయితే మనకు సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా చెత్త పన్ను పూర్తిగా రద్దు చేసేదానికి ఆమోద ముద్ర వేయనున్నారైతే ఈ క్యాబినెట్ మీటింగ్లో. అలాగే మద్యం పాలసీ ఆర్డినెన్స్కు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. ఇంకొక విషయం కూడా ఏంటంటే AP4 కార్యక్రమం అమలు వంటి అంశాలపై కూడా ప్రభుత్వం చర్చించనుంది. తుది నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లుగా మనకైతే ఈ సమాచారం అవుతుంది ఫ్రెండ్స్. అలాగే రాష్ట్ర శాసనసభ నిర్వహణ ఆర్థిక సంవత్సరంలో మిగిలినటువంటి 6 నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మంత్రులతో చర్చించే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. వీటితో పాటు జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటుపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే వాటితో పాటు అమరావతి రాజధాని పునర్నిర్మాణం, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూడా క్యాబినెట్ సమావేశం అయితే చర్చించే అవకాశం అయితే ఉన్నట్లు మనకైతే సమాచారం ఉంది ఫ్రెండ్స్. అలాగే దీంతోపాటు ప్రధాన అంశం కూడా వాలంటరీ విషయం కూడా చర్చకు కూడా రానుంది. ఈ వాలంటరీ నియామకంపై అలాగే రిజైన్ చేసినటువంటి వాలంటరీ గురించి కూడా పూర్తిగా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఈ చర్చలో ఉంది ఫ్రెండ్స్. అలాగే గ్రామ వార్డు సచివాలయం విలీనంపై కూడా చర్చించే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా 13 కొత్త మున్సిపాలిటీకి కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనపై కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చించే అంశం కూడా మనకైతే సమాచారం ఉంది ఫ్రెండ్స్. అలాగే పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ విషయంపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే సమావేశంలో మంత్రులతో అభిప్రాయాలు తెలుసుకోవడానికి కూడా ఒక చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో పాలక మండలి నియామకాలపై కూడా చట్ట సవరణ చేసే విషయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే మనకి సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాల గురించి అయితే చర్చించనున్నారు. దీనిలో ముఖ్యమైన పథకాలు ఒక 3 పథకాలు అయితే మనకైతే అందుబాటులోకి రాబోతున్నాయి ఫ్రెండ్స్. అదేంటంటే మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమానికి కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఆమోదం తెలిపారు. మళ్ళీ దాన్ని ఎప్పుడు ప్రారంభించాలనే దానికి కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్టయితే మనకైతే సమాచారం ఉంది. దీనికి కావాల్సినటువంటి ఎటువంటి డాక్యుమెంట్ అవసరం లేదు. ఒక ఆధార్ కార్డు చూపిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరిగే అవకాశం అయితే ఉంది. ఇది కూడా దసరా నుంచి రాబోయే కార్యక్రమం కూడా చేపట్టాలనేసి ఈ క్యాబినెట్ మీటింగ్లో జరగబోతుంది. అలాగే ఈ వాలంటీర్ల వ్యవస్థని ఎలా తీసుకెళ్ళాలి, వీళ్ళు ప్రతి దగ్గర కొన్ని దగ్గరలో ఈ ధర్నాలు వాటికి వీటికి వినతిపత్రాలు అందిస్తున్నారు. వీళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాలంటరీ వ్యవస్థని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వీళ్ళకి ఉద్యోగ భద్రత ఎలా కల్పించాలనే నిర్ణయానికి కూడా వీళ్ళ నియామకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టాలి, ఎప్పుడు ప్రారంభించాలనే దాని గురించి కూడా వీళ్ళ ద్వారానే పథకాలు అమలు చేయాలా లేదా ఇప్పుడు చేస్తున్నటువంటి సచివాలయం సిబ్బంది ఈ పెన్షన్ పంపిణీ చేసేటువంటి సిబ్బంది ద్వారానే ఈ నియామకాలను కూడా ఈ పథకాలను కూడా ప్రారంభించాలనే ఆలోచన కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే నిర్ణయం తీసుకోబోతున్నట్టే మనకైతే ఒక సమాచారం ఉంది ఫ్రెండ్స్. ఎట్టకేలకు ఈ సమావేశంలో జరిగేటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో అయితే కొన్ని పథకాలు అయితే బయటకు రాబోతున్నాయి. అలా ఈ దీపావళికి ఉచిత సిలిండర్లు ఇస్తామనేసి చెప్పడం జరిగింది కాబట్టి దాని గురించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్టయితే ఉంది. దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్లు ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఉచిత సిలిండర్ని ఎలా ముందు మనం డబ్బులు కట్టమని లేకపోతే తర్వాత అమౌంట్ తర్వాత ఖాతాలో జమ చేస్తారా, బ్యాంక్ ఖాతాలో లేదా ఎలా అనే దాని గురించి కూడా దీనికి పూర్తి నిర్ణయం రాబోతున్నట్టయితే సమాచారం ఉంది. మనకైతే ఇంకా పూర్తిగా సమాచారం రాలేదు. ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత రాబోతుంది. ఈ పలు అంశాల గురించి అయితే ముఖ్యంగా
ఈ చెత్త పన్ను రద్దు అనే అంశం కూడా దీంట్లో అయితే మనకి ప్రధాన అంశంగా కూడా ఉంది ఫ్రెండ్స్. అలాగే మద్య పాలసీ గురించి కూడా క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి దరఖాస్తులు ఎక్కువ కూడా వస్తున్నాయి కాబట్టి వాటిల్లో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవద్దనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. వాటి గురించి కూడా చర్చించే అవకాశం అయితే కూడా ఉంది ఫ్రెండ్స్. మనకు ప్రధాన అంశం ఏంటంటే ఈ పెన్షన్ విషయాలు కూడా కొత్త పెన్షన్‌లని ఎలా తీసుకెళ్ళాలి. గ్రామ సభలు ఇప్పుడు 14వ తారీఖు నుంచి పల్లె పండుగ అనే కార్యక్రమం పెట్టి దాంట్లో గ్రామ సభలు పెట్టి ఈ పెన్షన్ల గురించి కూడా అందులో అర్జీలు తీసుకునే ఆలోచనతో కూడా ఉంది. ఎవరు అర్హులున్నారు, అనర్హులు ఎవరున్నారు అనే దాని గురించి కూడా ఆ గ్రామ సభల్లో అయితే ఒక అర్జీల రూపంలో క్షుణ్ణంగా పరిశీలించి పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అర్జీలు కూడా ఈ 14వ తేదీ జరగబోయే గ్రామ సభల్లో ఈ అర్జీలని కానీ, అప్లికేషన్లు కానీ అయితే స్వీకరించబోతున్నారు. అయితే ఒక చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్. ఎట్టకేలకు ఏదైనా సరే ఈసారి క్యాబినెట్ మీటింగ్‌లో మన ప్రజలకైతే ఈ పథకాల వరాల జల్లులు అయితే రాబోతున్నట్టయితే మనకైతే సమాచారం ఉంది. దేనికైనా మనకి క్యాబినెట్ మీటింగ్ తర్వాత నిర్ణయాలు బట్టి ఏ పథకాలు బయటకు వస్తుందో మనం వేచి ఉండాల్సిందిగా మనం అయితే చూడాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ సమాచారం మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి సపోర్ట్‌గా ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత క్యాబినెట్ మీటింగ్‌లో జరిగినటువంటి అంశాల గురించి కూడా రేపు మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. తప్పులుండి చిన్న చిన్న పొరపాటును మన్నించి నాకు సపోర్ట్‌గా ఉంటారు.